హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో రిషి కపూర్, టీనా మునీమ్ జంటగా నటించిన కర్జ్ హిందీ మూవీ చిత్రకథా విశేషాలు చెప్పుకుందాం. కర్జ్ 1980లో రిలీజ్ అయిన హిందీ మూవీ. 1975లో రిలీజ్ అయిన రీఇన్కార్నేషన్ ఆఫ్ పీటర్ ప్రౌడ్ సినిమా ఆధారంగా తెరకెక్కిన మూవీ కర్జ్. 1973లో చేతన్ ఆనంద్ దర్శకత్వంలో ప్రొడ్యూసర్ రవి ఆనంద్ హిందుస్థాన్ కి కసం చిత్రాన్ని నిర్మించారు. అలాగే 1978లో రవి టండన్ దర్శకత్వంలో ముకద్దర్ చిత్రాన్ని నిర్మించారు. ఆయన 1977-78 కాలంలోనే రీకార్నేషన్ ఆఫ్ పీటర్ ప్రౌడ్ సినిమా రీమేక్ చేయాలనుకున్నారు. దానికి ఛోటీసీ దునియా టైటిల్ కూడా అనుకున్నారు. సంజీవ్ కుమార్, రిషి కపూర్, రాకేష్ రోషన్, విద్యా సిన్హా, సారికా ఇందులో నటీనటులు అనుకున్నారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి రిషి కపూర్ నోటి మాట అయితే ఇచ్చారు కానీ రిటర్న్ అగ్రిమెంట్ చేయలేదు. సుభాష్ ఘాయ్ 1978లో తన ప్రొడక్షన్ హౌస్ ముక్తా ఆర్ట్స్ను ప్రారంభించారు. మొదటి చిత్రంగా ఆయన కూడా రీఇన్కార్నేషన్ ఆఫ్ పీటర్ ప్రౌడ్ మూవీ ఆధారంగానే సినిమా తీయాలనుకున్నారు. ఆయన హిందీ ఆడియన్స్కు నచ్చే విధంగా కథలో ఎన్నో చేంజెస్ చేశారు. సుభాష్ ఘాయ్ మొదటిసారిగా ఫేమస్ రైటర్ సచిన్ భౌమిక్తో కలిసి పనిచేశారు. ఇందులో హీరో క్యారెక్టర్ని ఆయన సింగింగ్ స్టార్గా మార్చారు. గత జన్మలో రవివర్మ, ఈ జన్మలో మోంటీ క్యారెక్టర్స్ కోసం సుభాష్ ఘాయ్ మదిలో 3 నటులున్నారు. ఇందులో 2 ఫైనల్ చేయాలి. ఆ 3 ధర్మేందర్, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా. కానీ కథ పూర్తి మార్పు చేర్పుల తర్వాత ఆ 3 హీరోలు ఎవరు ఈ క్యారెక్టర్కి సెట్ కారు అని సుభాష్ ఘాయ్కి అర్థమైంది. ఈ 3 సీనియర్ నటులు గిటార్ పట్టుకుని ఆడుతూ పాడుతూ చేసే క్యారెక్టర్లో సూట్ అవ్వరు. అప్పట్లో రిషి కపూర్కి మార్కెట్ వాల్యూ బాగుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉన్నారు. సుభాష్ ఘాయ్ రిషి కపూర్తో మాట్లాడారు, కానీ రిషి కపూర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. రణధీర్ కపూర్ ఆయన్ని ఈ సినిమా చేయి, ఇది పెద్ద హిట్ అవుతుంది అని కన్విన్స్ చేశారు. గత జన్మలో రవివర్మ రోల్ చేయడానికి సుభాష్ ఘాయ్ రాజ్ కిరణ్ని ఓకే చేశారు. రవి ఆనంద్కు సుభాష్ ఘాయ్ రీఇన్కార్నేషన్ ఆధారంగా సినిమా తీస్తున్నారు, రిషి కపూర్ కూడా సైన్ చేశారు అని తెలుసుకుని తన సినిమాని ఆపేశారు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కామిని, కానీ ఆ క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలో సుభాష్ ఘాయ్ డైలమాలో పడ్డారు. అప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ సోహన్ లాల్ కవర్ సిమి గేరేవాల్ పేరు సూచించారు. సిమి గరేవాల్ని ఈ క్యారెక్టర్కి ఒప్పించడానికి సుభాష్ ఘాయ్కు దాదాపు 2 నెలల సమయం పట్టింది. సిమి గరేవాల్ తన రోల్ పూర్తిగా నెగిటివ్గా ఉండకూడదు, నెగిటివ్ కావడానికి ఏదో కారణం చూపించండి అని కండిషన్ పెట్టింది. సుభాష్ ఘాయ్ అలాగే అన్నారు. అప్పుడు సుభాష్ ఘాయ్ ప్రేమ్నాథ్ క్యారెక్టర్ సృష్టించారు, ఆమెకు ఒక బాస్ ఉన్నారు అని చూపించడానికి. ప్రేమ్నాథ్తో సైన్ చేయించేటప్పుడు సుభాష్ ఘాయ్ మీకు ఈ సినిమాలో సింగిల్ డైలాగ్ కూడా ఉండదు అన్నారు. అప్పుడు ప్రేక్షకులు నా డైలాగ్ స్టైల్కే నన్ను గుర్తుంచుకుంటారు, కానీ మీరు నన్ను మూగవాణ్ణి చేశారన్నారు ప్రేమ్నాథ్. అయినా మీ రోల్ గొప్పగా ఉంటుంది అని చెప్పారు సుభాష్ ఘాయ్. కానీ సినిమా షూటింగ్ జరుగుతుండగా సిమి గేరేవాల్కి తన క్యారెక్టర్ పూర్తి నెగిటివ్గానే ఉందని అర్థమైంది. అదే విషయాన్ని సుభాష్ ఘాయ్ని అడిగింది. అప్పుడు సుభాష్ ఘాయ్ మీ క్యారెక్టర్ నెగిటివ్గానే ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. హీరోయిన్గా టీనా మునీమ్ని సెలెక్ట్ చేశారు. ఆమెతో ఈ సినిమాలో నువ్వు చాలా ఇన్నోసెంట్ గర్ల్గా కనిపించాలన్నారు. అప్పటికి దేశ్ పరదేశీ సినిమా రిలీజ్ అవ్వలేదు. సుభాష్ ఘాయ్తో చాలామంది ఫ్రెండ్స్ కేవలం రిషి కపూర్ని పెట్టుకుని నువ్వు సినిమా తీస్తున్నావు, సిమి గరేవాల్, రాజ్ కిరణ్లకు అంత మార్కెట్ లేదు, ఏ ధైర్యంతో నువ్వు ఈ సినిమా చేస్తున్నావు అన్నారు. అప్పుడు సుభాష్ ఘాయ్ ప్రేక్షకులు థియేటర్లో కూర్చుని ఎవరు స్టార్ కాదు అనేది మర్చిపోతారు, సినిమా అంత గొప్పగా ఉంటుంది అన్నారు. ప్రాణ్ అప్పటికే చాలా సినిమాల్లో కీ రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ చేసి ఉన్నారు. సుభాష్ ఘాయ్కి ఈ సబ్జెక్ట్పై తప్పక హిట్ అవుతుంది అని మంచి నమ్మకం ఉంది. డైలాగ్ రైటర్గా రాహి మసూమ్ రాజాని తీసుకున్నారు, కానీ అప్పట్లో ఆయన చాలా బిజీగా ఉండటంతో సినిమాలోని చాలా డైలాగ్స్ సుభాష్ ఘాయే రాశారు. పాటల రచయిత ఆనంద్ బక్షి, మ్యూజిక్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ ప్యారెలాల్, ప్రొడ్యూసర్స్గా 2 పేర్లు వేయబడ్డాయి. ఆ 2 జగదీష్ ఖురానా, అఖ్తర్ ఫారూఖీ. అఖ్తర్ ఫారూఖీ సుభాష్ ఘాయ్ మామ. జగదీష్ ఖురానా
ఆయన సిస్టర్ ఇల్లా. ఇక సినిమాకి డైరెక్టర్ సుభాష్ ఘాయ్. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ పాటలు. ఈ సినిమా సంగీతం లక్ష్మీకాంత్ ప్యారెలాల్ రెగ్యులర్ సినిమా సంగీతంలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, యూత్ఫుల్గా ఉంది. సుభాష్ ఘాయ్ లక్ష్మీకాంత్ ప్యారెలాల్తో నాకు ఆర్డి బర్మన్ మ్యూజిక్ లాంటి మ్యూజిక్ కావాలన్నారు. ఆర్డి బర్మన్ మ్యూజిక్ కావాలంటే ఆయన్నే తీసుకోవచ్చుగా, మరి లక్ష్మీకాంత్ ప్యారెలాల్ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం లేదు. అప్పట్లో ఆర్డి బర్మన్ చాలా బిజీగా ఉండేవారు. ఆయన డేట్స్ దొరక్క బహుశా లక్ష్మీకాంత్ ప్యారెలాల్ని తీసుకుని ఉండవచ్చు. ఏది ఏమైనా లక్ష్మీకాంత్ ప్యారెలాల్ సుభాష్ ఘాయ్ని పూర్తిగా సాటిస్ఫై చేశారు. ఆనంద్ బక్షి దర్దే దిల్ దర్దే జిగర్ గజల్ రాశారు. దానికి తగ్గ ట్యూన్ చేయాలనుకున్నారు లక్ష్మీకాంత్ ప్యారెలాల్. కానీ ఈ పాటకు మోడర్న్ స్టైల్లో ట్యూన్ చేయమన్నారు సుభాష్ ఘాయ్. లక్ష్మీకాంత్ ప్యారెలాల్ అదేవిధంగా ఈ పాటకు ఒక మోడర్న్ స్టైల్ ఇచ్చారు. రఫీ తన గొంతులో ఈ పాటకి ప్రాణం పోశారు. ఈ పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. రిషి కపూర్ ఈ పాటకి చక్కటి అభినయం చేశారు. ఈ పాట చేయడానికి రిషి కపూర్ సెట్ చేరుకున్నప్పుడు కొరియోగ్రాఫర్ ఇంకా రాలేదు. సుభాష్ ఘాయే రిషి కపూర్కి ఏ మూమెంట్స్ ఇవ్వాలో చెప్పారు. ఫైనల్ ఎడిట్ చూసేదాకా రిషి కపూర్కి భయంగానే ఉంది. కానీ పూర్తి ఎడిషన్ చూసిన తర్వాత రిషి కపూర్ సుభాష్ ఘాయ్కి ఫ్యాన్ అయిపోయారు. ట్రినిడాడ్ సింగర్ రాడ్ షాట్టి, ఈయన్ను లార్డ్ షాట్టి అని కూడా పిలుస్తారు. ఆయన 1996లో ఒక రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1979లో ఇండియా సింగర్ కిషోర్ కుమార్ ట్రినిడాడ్ వచ్చారు. ఆయనకిచ్చిన ఫేర్వెల్ పార్టీకి నన్ను కూడా పిలిచారు. అప్పుడు నేను నా సోకో ఎక్స్ప్రెస్ ఆల్బమ్ కిషోర్ కుమార్కి ఇచ్చాను. ఆ ఆల్బంలోని లార్డ్ షాట్టి పాటే ఓం శాంతి ఓం. ఈ పాట కూడా ఇప్పటికీ హిట్ సాంగ్గా పరిగణించబడుతుంది. పైసా పైసా సాంగ్ కోసం సుభాష్ ఘాయ్ ఒక లావాటి వ్యక్తిని పిలిచారు. కానీ అతను రాలేదు. అప్పుడు సుభాష్ ఘాయే ఆ షాట్లో యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన తన ప్రతి ఫిల్మ్లో ఈ విధంగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూ వస్తున్నారు. అప్పట్లో ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్ నటుడు ప్రాణ్పై ఒక పాట చిత్రీకరించేవారు. ఈ క్రెడిట్ మనోజ్ కుమార్కి దక్కుతుంది. ఆయన మొదటిసారిగా తన సినిమా ఉపకార్లో ప్రాణ్పై పాట చిత్రీకరించారు. కర్జ్ సినిమాలో కూడా ప్రాణ్ మరియు అరుణ ఇరానీపై ఒక పాట చిత్రీకరించారు. ఆ పాట కమాల్ హే కమాల్ హే. కిషోర్ కుమార్, అనురాధ పౌద్వల్, మన్నాడే ఈ పాట పాడారు. తూ 16 బరస్కి మై 17 బరస్కా ఈ పాట సాహిత్యం ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్లోని ఒక సాంగ్ యు ఆర్ 16 గోయింగ్ ఆన్ 17 పాట నుండి ఇన్స్పైర్ అయి తీసుకోబడింది. ఈ సినిమాలో ఒక ట్యూన్ ఉంది. ఈ సినిమాకి అదే ఆయువు. ఒక సీన్లో సిమీ గర్వాల్ ఎదురుగా కూర్చుని రిషి కపూర్ గిటార్ వాయించాలి. ఆ ట్యూన్ విన్న సిమీ గర్వాల్కు తన భర్త గుర్తుకు రావాలి. రిషి కపూర్కి గిటార్ ఇచ్చి గిటార్ వాయిస్తున్నట్లు యాక్ట్ చేయమని చెప్పారు. తరువాత మ్యూజిక్ సెట్ చేస్తామని చెప్పారు. ఏ సౌండ్, ఏ మ్యూజిక్ లేకుండా గిటార్ వాయిస్తున్నట్లు నేను ఎలా నటించాలి అన్నారు రిషి కపూర్. అయితే చాలా తక్కువ సమయంలో ప్యారెలాల్ సోదరుడు గౌరవ్ గిటార్ పీస్ చేసి ఇచ్చారు. ఆ ట్యూన్ ఎంత బాగుందంటే ఆ ట్యూన్ సినిమాకి మెయిన్ థీమ్ అయింది. జార్జ్ బెన్సన్ యొక్క 1978 ఆల్బమ్ యాజ్ వీ లవ్ సాంగ్ నుండి ఇన్స్పైర్ అయి ఈ ట్యూన్ చేశారు. ఈ ట్యూన్ని ఇంకా చక్కగా వాడుకోవడానికి చివర్లో ఒక పాట పెట్టారు. సినిమాలోని పాటలన్నిటిలోకి ఈ పాట ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ పాటే ఏక్ దివానా థా. కర్జ్ ఫిల్మ్కి లక్ష్మీకాంత్ ప్యారెలాల్కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. మూవీలో దుర్గా ఖోటేని ఒక ట్రక్ ఢీ కొడుతుంది. ఈ సీన్ కోసం అప్పటి ఫేమస్ లేడీ స్టంట్ ఉమన్ రేష్మా పఠాన్ యాక్ట్ చేసింది. రిషి కపూర్ తన గత జన్మ సోదరి గుర్తించే సీన్ చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. రిషి కపూర్ దుర్గా ఖోటేను కలుసుకునే సీన్ సినిమాలోనే బెస్ట్ సీన్. ఇన్నాళ్లుగా మాట్లాడని దుర్గా ఖోటే మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేసే సన్నివేశం అది. రిషి కపూర్, దుర్గా ఖోటేల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. రవివర్మ సోదరి పాత్రలో అపాధులియా నటించింది. రిషి కపూర్ నటన ప్రశంసనీయంగా ఉంటుంది. ప్రాణ్ ఆ క్యారెక్టర్స్కి ఎక్స్పర్ట్. డైలాగ్స్ చెప్పకుండానే మెప్పించారు ప్రేమ్నాథ్.
మ్యాక్మోహన్ తను నటించిన అన్ని సినిమాల్లోకి ఈ సినిమాలో ఎక్కువ డైలాగులు చెప్పాడు. టీనా మునీం చాలా క్యూట్గా, న్యాచురల్గా కనిపించింది. రాజ్ కిరణ్ చిన్న క్యారెక్టర్లో ఫిట్ అయ్యారు. సినిమాకి గ్రేస్ తెచ్చింది మాత్రం సిమి గరేవాల్ ప్రెజెన్స్ అని చెప్పాలి. ఆమె చాలా గ్లామరస్గా, గార్జియస్గా కనిపించింది. తన ఫ్రేమింగ్ మరియు షాట్ టేకింగ్తో వీళ్ళందరినీ అనుసంధానించింది సుభాష్ ఘాయ్. ఈ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, కానీ అనుకున్నంతగా ఆడలేదు. చాలామంది ఈ సినిమా పెద్ద హిట్ అనుకుంటారు, కానీ కాదు. ఈ సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో రిషి కపూర్ డిప్రెషన్లోకి వెళ్ళారు. నెక్స్ట్ వీకే కుర్బానీ రిలీజ్ కాకపోతే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేది అని రిషి కపూర్ తన బుక్లో రాసుకున్నారు. అంతకుముందు వచ్చిన మధుమతి, మెహబూబా మొదలగు సినిమాలలో కూడా గత జన్మకు సంబంధించిన సినిమాలే. అయితే ఆ సినిమాలలో 2 పాత్రలకి ఒకే నటుడు ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో రాజ్ కిరణ్ చచ్చి రిషి కపూర్గా పుట్టడం అనేది ప్రేక్షకులకు అంతగా నచ్చి ఉండకపోవచ్చు అన్నారు సుభాష్ ఘాయ్. కానీ కొన్నేళ్ల తర్వాత టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఈ సినిమా రీమేక్ రైట్స్ 5 కోట్లకు కొన్నారు. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ సుమారు 1,50,00,000 రూపాయలైతే సినిమా కలెక్షన్స్ 2,75,00,000. ఈ సినిమా అప్పట్లో సెమీ హిట్గా పరిగణించబడింది. అయినప్పటికీ ఈ సినిమాతో ఇన్స్పైర్ అయి ఎన్నో భాషల్లో దీన్ని రీమేక్ చేశారు. 1989 కన్నడ మూవీ యుగపురుష, 1984 తమిళ్ మూవీ ఎన్నక్కుల్ ఒరువన్, 1985 తెలుగు మూవీ ఆత్మబలం, 1999 ఒడియా మూవీ బాజీ, 2007 పాకిస్తాన్ మూవీ మై ఏక్ దిన్ లౌట్కే ఆవుగా, 2008 హిందీ మూవీ కర్జ్. ఈ మూవీలో హిమేష్ రేష్మియా నటించారు. ఇవన్నీ కూడా కర్జ్కి రీమేక్ సినిమాలే. అలాగే 1989లో వచ్చిన అమెరికన్ మూవీ ఛాన్సెస్ ఆర్, ఈ మూవీ కూడా కర్జ్ రీమేకే. ఈ సినిమాలోని పాటల సాహిత్యాన్ని ఎన్నో సినిమాలకి టైటిల్స్గా పెట్టడం జరిగింది. 1983లో వచ్చిన దర్దే దిల్, 1985లో వచ్చిన పైసా ఏ పైసా, 1998లో వచ్చిన మై 16 బరస్కి, 2004లో వచ్చిన ఏక్ హసీనా థీ, 2005లో వచ్చిన ఆషిక్ బనాయా ఆప్నే, 2007లో వచ్చిన ఓం శాంతి ఓం. ఇవన్నీ కూడా ఈ సినిమాలోని పాటల సాహిత్యమే. ఇవి ఈ చిత్రకథా విశేషాలు. మళ్ళీ మరొక హిందీ చిత్రకథా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. పాత హిందీ చిత్రకథా విశేషాల కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.